హాయ్, వెల్కమ్ టు బ్లౌజిఫై. లాస్ట్ వీడియోలో నేను మీకు 2 పేపర్ క్యాన్వాస్లు చూపించాను. దాంట్లో ఒకటి వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఒకటి వచ్చేసి బాగా థిక్గా ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్గా ఉండేది మనం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి, ఎలా మనం ఐరన్ చేసుకోవాలి, ఇవన్నీ పూర్తి డీటెయిలింగ్ వీడియోని నేను మీకోసం షేర్ చేశాను. సో చూడండి, ఇది ఫ్యూజింగ్ పేపర్. ఇది లేకుండా డెలికేట్ క్లాత్స్ని మనం కుట్టలేం. సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి కానుంచి ఎలా ఫిక్స్ చేసుకోవాలి వరకు నేను అన్ని డీటెయిలింగ్ వీడియో ఇచ్చాను. సో మీరందరూ నా వీడియోనన్నీ చూస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, కమెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో చూపిస్తాను పదండి. లాస్ట్ వీడియోలో ఫ్యూజింగ్ పేపర్స్ని ఎన్ని వెరైటీస్ ఉంటాయని చూపించాను. దాంట్లో ఇది ఒక రకం. దీన్ని మనం బ్లౌజ్ డ్యామేజెస్కి యూజ్ చేస్తామని చెప్పాను. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకొని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా మనం లైనింగ్ తీసుకున్నట్లనే సేమ్ మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఎట్లా ఎంత క్లాత్ తీసుకుంటామో అట్లే అంత క్లాత్ తీసుకోవాలా. లైనింగ్ ఫస్ట్ రెడీగా కట్ చేసి పెట్టుకోవాలా. దాని తర్వాత దీని మీద ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ రింకల్స్ లేకుండా చూసుకొని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా అరేంజ్ చేసుకోవాలా. ఇక్కడ విషయం ఏమంటే కొంచెం కూడా ఎక్స్ట్రా పెట్టుకోకూడదు, కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఐరన్ చేసినప్పుడు పక్కన బ్లౌజ్ క్లాత్కి అంతా టచ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కూడా ఎక్స్ట్రా అనేది లేకుండా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇది బ్యాక్కి ఇలా పెట్టేటప్పుడు ఇట్లా బ్యాక్కి కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్గా రావడానికి ఇట్లా పిన్నులు పెట్టుకోవాలి. ఎక్కడ మిస్ అవ్వదు. అప్పుడు ఇట్లా పిన్నులు పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న ఈ పిన్నులు పెట్టుకున్నప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది. ఎక్కువ మాత్రం అస్సలు తీసుకోవద్దు. దీనికి గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ అంతా కొన్ని క్లాత్లకైతే బాగా తెలుస్తుంది గమ్ము ఇట్లా అంటుకున్నట్టుగా. కాబట్టి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా పిన్నులు పెట్టుకొని సెట్ చేసుకున్నాం కదా, తర్వాత కత్తెర తీసుకొని కట్ చేసుకుంటున్నాం. ఇలా పిన్నులు పెట్టుకున్నాం. దాని తర్వాత సిజర్తో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా. ఇట్లా పిన్నులు పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. చూడండి, నీట్గా ఇట్లా చిన్నగా జరుపుకోండి. ఇట్లా చిన్నగా జరుపుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఈ బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయింది. చూడండి, కరెక్ట్గా బ్యాక్ ఎంత ఉంటుందో అంతకి దీన్ని ఇలా కట్ చేసుకున్నాం. దీన్ని నేను ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అన్ని పీసులు కట్ చేసుకుందాం. బ్యాక్కి, హ్యాండ్స్కి అన్ని దగ్గరలా వేయాల. ఈ క్లాత్ ఒక్కసారి అంటే ఒకసారి క్లాత్ చూపిస్తాను చూడండి. ఇది క్లాత్, ఈ క్లాత్ ఇదేంటంటే ఒక 2 కుట్ల తర్వాత ఇట్లా పిగిలిపోతుంది. చూడండి, 2 వాషీలు కూడా రాదేమో, ఒక వాష్ కూడా రాదనుకుంటా. ఇదిగో ఊరికే 1-2 సార్లు వేసుకునేసరికి చాలా డెలికేట్గా ఉంది. 1-2 సార్లు వేసుకునేసరికి మనకి బ్లౌజు పిగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇట్లాంటి అన్ని క్లాతులకి మనము ఈ ఫ్యూజింగ్ని అరేంజ్ చేసుకుని ఫస్ట్ అరేంజ్ చేసుకోవాలా, దాని తర్వాత సెట్ చేసుకోవాలా, దాని తర్వాత స్టిచ్ చేయాలా. బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తాం. ఈ క్లాత్ ఒక్కసారి ఇలా కటింగ్ అయిపోయి అలా ఇలా తిప్పేస్తే ఇదిగో ఇలా అయిపోతుంది. ఎలా చిక్కితే ఎలా, తర్వాత అర్థం కూడా కాదు ఎలా అయిపోయింది అని. ఇలా ఓకే, మనం ఇక్కడ బ్యాక్ కట్ చేస్తాం. మళ్ళీ పేపర్ని సెట్ చేసుకోవాలా నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పేపర్ ఇలా ఇక్కడ ఇట్లా డ్యామేజ్ అయింది కదా, ఇది వేస్ట్ ఏమో అనుకోకండి. ఇది ఐరన్ తర్వాత మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది. ఇదిగో ఇలా. ఇది మీటర్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, 120 రూపీస్ అట్లా ఉంటుందండి. ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ ఉంటుంది. అందుకని ఇది వేసి స్టిచ్ చేస్తే బ్లౌజ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సేమ్ ఇందాక మనం ఎట్లా అరేంజ్ చేసుకున్నామో సేమ్ అట్లే మళ్ళీ పిన్స్ పెట్టి క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ ఫ్యూజింగ్స్ అన్నీ కూడా ఇది ఇంకా దీనికి తప్ప దేనికైనా పనికొస్తుందా అంటే పనికొస్తుంది. ఎక్కడైనా మనకి శారీస్ డ్యామేజ్ అయి ఉంటాయి కదా, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ డ్యామేజ్ అయి ఉంటాయి. ఇన్సైడ్ కొంచెం క్లాత్ తీసుకొని దాన్ని లైనింగ్కి అండ్ బ్లౌజ్ డ్రెస్కి మధ్యలో పెట్టేసి ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అనేది కనపడదు. టెంపరవరీనే అండి, అదేమి పెద్ద పర్మనెంట్గా ఉంటుందా అంటే ఏమి ఉండదు. ఇది వేసి ఐరన్ చేస్తే బాగుంటుందా అంటే ఓకే, డ్రై క్లీనింగ్కి ఇవ్వాలా. ఇలా పిన్స్ పెట్టేసాం కదా, కట్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా లైనింగ్ ఎంత ఉందో అంతకే కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకని నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నిజంగానే బ్లౌజ్ ఫినిషింగ్స్ మాత్రం ఫ్యూజింగ్స్లోనే ఉంటుంది. పేపర్ ఫ్యూజింగ్స్ నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా చేసుకుంటూ వెళ్తాను. మీకు పేపర్ ఫ్యూజింగ్ గురించి ఎవ్వరు ఇవ్వలేనంత డీటెయిలింగ్ వీడియోస్ నేను ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ అస్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా తెలుసుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది వాళ్ళకి. ఇంట్లోనే కూర్చొని ఈజీగా నేర్చుకోవడానికి నా వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇలా టోటల్గా
ఇక్కడ చిన్న కొంచెం ఉంది కదా, ఇట్లా ఇట్లా ఉండొద్దు అంటున్నా. ఎందుకంటే లైట్ కలర్స్కి అయితే పెద్దగా కనపడదు, డార్క్ కలర్స్కి ఈ గమ్ బాగా కనపడుతుంది. ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా మన లైనింగ్ అయితే ఇట్లా ఒక పార్ట్ కట్ చేస్తానే కదలదు. ఇది పేపర్ కదా, చాలా డెలికేట్ ఉంది, అందుకని అటు ఇటు ఇటు అటు కదులుతోంది బాగా. ఇదిగోండి ఇలా. క్రాస్ పట్టీ కూడా అంతే సేమ్. బ్లౌజ్లో నా కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిన్ పార్ట్స్ 4, మిగిలిన పార్ట్స్ 3 డూప్లికేట్. నా భాషలో ఇది మెయిన్ పార్ట్స్ వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్, క్రాస్ పట్టీ. సో ఈ మెయిన్ పార్ట్స్కి మనము ఇప్పుడు ఫ్యూజింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాం. చూడండి, ఎందుకు ఇది వేస్తే అంత కాస్ట్ అంటారు. ఇది ఎక్స్ట్రా టైం కదా. ఎంత టైం ఇది, దీన్ని కట్ చేసుకోవడము, మళ్ళీ దీన్ని ఐరన్ చేసుకోవడము, దీన్ని ఐరన్ చేసి బ్లౌజ్ పీస్కి ఫిక్స్ చేయడము, చాలా టైం కదా. దీని బదులు ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు. వేసింది పేపరే అంటారు. చాలా ఈజీగా ఒక డైలాగ్ వేసేస్తారు, వేసింది పేపరే కదా అని. చూడండి, పేపర్ వేయడం కాదు, దాన్ని ఫిక్స్ చేయడం అనేది చాలా టైం తీసుకుంటుంది. యాక్చువల్లీ ఈ క్లాత్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఆఫ్టర్ రెడీ బ్లౌజ్ నేను ఒక వీడియో చేసి పెడతాను. దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే, మనం సెలబ్రిటీస్ అంతా వాళ్ళ బ్లౌజులు ఎందుకు అట్లా ఉంటాయి అనుకుంటుంటాము. అది మెయిన్ థింగ్. ఈ పేపర్ ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తారు వాళ్ళు, బికాజ్ వాళ్ళంతా ఒకసారి వేసుకుంటారు. మనమంతా మళ్ళీ వేసుకోవాలనుకుంటాం కదా. కానీ డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటే కొంచెం బెటర్గానే మళ్ళీ లైఫ్ వస్తుంది అనుకుంటున్నాను. నాకు కూడా దీని గురించి పెద్దగా ఐడియా లేదు, ఎందుకంటే నేను ధైర్యం చేసి ఒక్క జాకెట్ కూడా కుట్టుకొని నేను పర్సనల్గా దీన్ని ఫేస్ చేసింది లేదు. సో దట్ నాకు అది తెలియదు. కానీ కుట్టడం అయితే కుట్టాను. నేను అనుకుంటున్నాను ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత మళ్ళీ ఇది ఇంత స్టిఫ్గా ఉండదేమో అని. ఇది కొంచెం తక్కువ ఉంది. సేమ్ పిన్నులు తీసుకొని ఇలా పెట్టుకొని రావాలి. ఇప్పుడు ఇటుపక్క తక్కువ వచ్చింది కదా, మామూలుగానే మనము బ్లౌజ్ పీస్ క్లాత్ లైనింగ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా తక్కువ వస్తే మనం ఎట్లా చేస్తామో సేమ్ అట్లే దీన్ని కూడా కాస్త అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తామంటే బ్లౌజ్ పీస్ పైన మనము దీన్ని కట్ చేసుకుంటా. వర్క్ బ్లౌజు. సో వర్క్ బ్లౌజ్ని ఫస్ట్ కటింగ్ చేసుకొని దాని తర్వాత నేను ఐరన్ చేసుకుంటాను. ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కూడా పేపర్ ఫ్యూజింగ్స్ అన్నీ ఎలా వాడాలో నేను చూపిస్తాను. సో నా ఛానల్ని ఫాలో అవ్వండి.
ఇవి అన్ని దగ్గరలో అవైలబుల్ ఉండవు అనుకుంటా. ఒకవేళ దొరికితే ఒక ఫుల్ రోల్ తెచ్చి పెట్టేసుకోండి, అదే చీప్ పడుతుంది నాకు తెలిసినంత వరకు. సపరేట్గా మనం షాప్స్లో కొంటే ఇది కాస్ట్ ఎక్కువ అమ్ముతున్నారు, కాబట్టి ఫుల్ రోల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని కూడా మనం ఇట్లా అరేంజ్ చేసేసుకున్నాం కట్ చేసుకొని. సో 4 పార్ట్స్ మనకి ఇట్లా రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని బ్లౌజ్ పీస్లో ఎట్లా అరేంజ్ చేయాలనేది చూపిస్తాను. మామూలుగా మనం కటింగ్ చేసుకుంటాం కదా పీస్ పెట్టి, అట్లే కట్ చేసుకుంటాము. ఏమంటే దీన్ని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఐరన్ చేసేస్తాం అన్నమాట. ఇట్లా బ్యాక్ ఉంది కదా, వర్క్ చూడండి బాగుందా, ఇలా వచ్చింది వర్క్, బాగుంది కదా. మామూలుగా మనం వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఏంటంటే సీదా పైన పెట్టి తిప్పేస్తాం నెక్స్. ఇది అట్లా కాదు, ఉల్టా పైన పెట్టి ఫ్యూజింగ్ చేసి తర్వాత నెక్కి పీస్ యాడ్ ఆన్ చేసుకోవాలా ఇలా. ఇప్పుడు ఇది బ్యాక్ కదా, తెలుస్తుందా బ్యాక్, ఇలా బ్యాక్కి ఒకసారి బ్యాక్ అంతా సెట్ చేసుకోవాలి మనం. పిన్నులు తీసేసి ఇక్కడ మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకున్నాం, ఇక్కడ మిడిల్ని కూడా చూసుకోవాలి మనము. ఇది మిడిల్ కదా, మిడిల్కి మిడిల్ పెట్టుకోవాలా. దానికన్నా ముందర ఇది దీంతో పాటు కలిపి మనము ఇట్లా రెండు కలిపి కుట్టడానికి టైం పడుతుంది కానీ చాలా బాగుంటుందండి ఫినిషింగ్, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఒకటి కుట్టి చూడండి, మీకు అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నానని మీకు అర్థమవుతుంది. మనం సెంటర్ పాయింట్ చూసుకోవాలా, ఇది చూసుకోవాలా, ఓకేనా. తర్వాత ఇట్లా మొత్తం ఒకసారి సెట్ చేసుకోవాలా, ఎక్కడ ఎక్స్ట్రాస్ లేకుండా చూసుకోవాలి. ఫస్ట్ నెక్కు ఇక్కడ అన్నీ సరిపోయాయా, సెట్ అయ్యాయా అనేది కూడా చూసుకోవాలా. ఇట్లా చూసుకొని మళ్ళీ సేమ్ ఇట్లా పిన్నులు పెట్టుకోవాలా. ఈసారి పిన్నులు కాస్త గట్టిగానే పెట్టుకోవాలా, ఎందుకంటే మనం ఐరన్ చేసి ఫిక్స్ చేయాలి కదా. సో దానికి తగినట్లనే మనము ఇంకొంచెం గట్టిగా పెట్టుకోవాలా. గట్టిగా అంటే ఎక్కువ, ఇట్లా ఒక 4-5 పెట్టేసుకొని చుట్టూ పెట్టండి. ఇట్లా చుట్టూ ఇక్కడ నెక్ డీటెయిలింగ్ మనకి కనపడుతుంది. ఇక్కడ నెక్ ఇక్కడ ఉంది, ఇది సెంటర్ పాయింట్ అనేది నాకు నీట్గా తెలుస్తుంది. సో మీకు తెలుస్తుందా లేదా అనేది నాకు తెలియట్లేదు, బట్ అవన్నీ కూడా డీటెయిల్, ఈ సెంటర్ పాయింట్స్ ఇవన్నీ కూడా డీటెయిల్ వీడియో ఒకసారి చూసుకోవాలి మీరు. ఇదిగోండి చిన్న చిన్న డీటెయిలింగ్ కానీ నుంచి అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ మన దగ్గర ఉన్న పీసులు మొత్తము బ్లౌజ్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. అన్ని పీసుల్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకునేది ఎలాగంటే చూడండి, మనకి ఈ క్లాత్ వచ్చేసి ఉల్టా, ఇది ఉల్టా పైనే గమ్ము, తర్వాత లైనింగ్, ఇట్లా సెట్ చేసుకొని మొత్తం అన్ని పీసులు ఇలా బ్లౌజ్ పీస్లో సెట్ చేసుకొని మనకి ఎక్కడ ఏ పీస్ వస్తుందనేది చూసుకొని తక్కువ పడుతుందా ఎక్కువ పడుతుందా అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే సెట్ చేసుకున్న పీసులన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను. ఇట్లా దీన్ని ఇప్పుడు ఐరన్ ఎట్లా చేయాలనేది చూపిస్తాను.
ఇప్పుడు మనం ఈ పీస్ని ఎలా ఐరన్ చేస్తున్నామనేది చూడండి. ఫస్ట్ గుండు పిన్నులు రిమూవ్ చేసుకోవాలా. ఇలా లైట్గా స్టీమ్ ప్రెస్ చేస్తూ ఐరన్. చూడండి, గుండు పిన్నుల్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనకి కాస్తో కూస్తో బయటకు వచ్చిన పేపర్ కూడా మెల్ట్ అయిపోద్ది. అది మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. చూడండి, ఇలా ఇలా అండ్ ఇట్లా ఇలా ఐరన్ చేసినప్పుడు ఇటుపక్క క్లాత్ బాగా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి ఎంత తేడా ఉంది కదా. ఇది బ్లౌజ్ రెడీ అయ్యాక ఇంకా బాగా స్టిఫ్గా ఉంటుంది. చూడండి, ఇలా. ఇప్పుడు మనం కుట్టేసినప్పుడు దీనికి గ్రిప్ ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఓన్లీ డ్రై వాష్ అని చెప్పి ఇవ్వాలండి. కస్టమర్ని మాత్రం ఎప్పుడు చీట్ చేయకూడదు. కావాలంటే ఒక 10 రూపాయలు అడిగి తీసుకోవాలి, కానీ చీటింగ్ మాత్రం చేయకూడదండి. ఇది విషయం. ఇట్లా నో చీటింగ్స్. అడిగి ఇప్పించుకోండి కావాలంటే, అంతేగాని ఇదేం కాదు అని వేయద్దండి. ఇలా ఇవన్నీ వచ్చేసి ఎలాగూ వర్క్ బ్లౌజులు అన్నీ కూడా మనకి డ్రై వాషే కాబట్టి, డ్రై వాష్ చేసేవే కాబట్టి మనకేం ఇబ్బంది ఏం లేదు. ఇదిగో ఇట్లా దీన్ని అంతే. ఒక్కొక్క పీసు సెట్ చేసుకుంటూ ఐరన్ చేసుకుంటూ రావాలి. ఎంత బాగా అయింది కదా, బాగా గట్టిగా స్టిఫ్గా అయింది. అట్లా ప్రతి పీస్ ఐరన్ చాలా బాగా చేయాలా. మళ్ళీ కొంచెం లైట్గా సరిగ్గా చేయలేదంటే మనకి ఇక్కడంతా కూడా రింకల్స్ లాగా వస్తుంది. కాబట్టి బాగా చేస్తేనే మనకి బాగా వచ్చేది. ఇలా తెలుస్తుందా, స్టిఫ్నెస్ తెలుస్తుందా, ఇక్కడికి డిఫరెన్స్ తెలుస్తుందా. ఇట్లా ఓకే. సో మీకు ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను చెప్పబోయే పేపర్ క్యాన్వాస్ వెరైటీస్ని ఎలా వాడాలి, ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా వస్తుంది. సో మీరందరూ కొంచెం లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బ్లౌజిఫై ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా వాల్యుబుల్ వీడియోస్ని అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.